ఏమిటి? పిల్లలిద్దరినీ మీ అత్తగారి దగ్గర వదిలివచ్చావా? ఆశ్చర్యంగా అడిగింది సుజన. నవ్వుతూ తలూపింది వనజ. ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాణ్ణి వదిలివస్తే మరుసటి రోజు తను వెళ్లేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తుకొచ్చింది సుజనకి. ఇంటి నిండా తినిపాడేసిన కుర్కురే ప్యాకెట్లు, ఐస్ క్రీం కప్పులు, చాక్లెట్ రేపర్సు, మ్యాగీ ప్యాకెట్లు, ఇంకా అలాంటి చెత్తా చెదారం. ఇదేమని అడిగితే నువ్వెలాగూ తిననివ్వవు, పోనీలే ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు. పోనీ సరిపెట్టుకుందామా అంటే, నాన్నమ్మకు నేనంటే చాలా ఇష్టం, అందుకే నాకిష్టమైనవి కొంటుంది, నువ్వెప్పుడూ కొనవు, నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు. పిచ్చెక్కిపోతుంది సుజనకు. కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతూ ఉంటారు. పోనీలే చిన్నపిల్లవాడు, పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ. అది వాడి మీద ప్రేమో లేక తనని సాధించటమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకు. పోనీ పిల్లవాణ్ణి తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి, ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ. అలాగని ఏ ఫంక్షన్లకు వెళ్లకుంటే, ఒక చిన్న ఫంక్షన్కు వెళ్ళలేకపోతే ఈ జీవితం ఎందుకన్న నిరాశ నిస్పృహలు. ఈ బాధలు పడలేక ఉన్న ఆ ఒక్కడిని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది, భర్తకు ఇష్టం లేకపోయినా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకుని జీవితంలో ఏం సాధించింది తను? ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం. పోనీలెద్దు పెద్దావిడ అంటూ భర్త వత్తాసు. ఏమిటో ఈ జీవితం, ఏదో అసంతృప్తి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది. తనెందుకు అలా ఆనందంగా ఉండలేకపోతోందో. ఏమిటే అంత దీర్ఘాలోచనలో పడిపోయావు? వనజ మాటలకు ఆలోచనల నుంచి బయటపడింది సుజన. స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు, అందుకని మాటలు తరగడం లేదు. వనజకేమో గాని మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటినుంచే బెంగ మొదలైంది. తను తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తుళ్ళుతూ గడిపి మళ్లీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్లాలంటే ఏడుపొస్తోంది. మా ఇంటికి రావచ్చు కదా, 4 రోజులుండి వెళ్దూగాని సడన్గా అంది వనజ. అనడమే కాదు, పోరు పెట్టి సుజన వాళ్ళాయనకు ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది. సుజన ఆనందానికి పట్టపగ్గాల్లేవు. తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి. ఇంకా పని మనిషి రాలేదేమో, ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునకలు, కుర్కురే ముక్కలు అక్కడక్కడా. నవ్వుతూ చూసింది వనజ వాళ్ళత్తగారిని. ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారావిడ. ఇంకో వారం వరకు వాళ్ళవి అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి. నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ. అదే తన ఇంట్లో సీను గుర్తొచ్చింది సుజనకు. తిని పాడేసిన స్నాక్స్ ప్యాకెట్లు ఇంటి నిండా ఉంటాయి. అవి చూస్తే తనకు కోపం నసాలానికి అంటుతుంది. అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారవి తీయకుండా అలాగే ఉంచుతుందనిపిస్తుంది. ఈ చెత్తంతా వాడికి పెట్టొద్దన్నానా తను? ఉన్న ఒక మగనలుసుకి నచ్చింది తినడానికి కూడా లేదు ఈ ఇంట్లో. అత్తగారి కౌంటర్. ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకు. మధ్యలో భర్త. ఏమిటే నువ్వు నీ ఆలోచనలు? కాసేపు రెస్ట్ తీసుకో, ఈలోగా నేను వంట చేసేస్తాను. వనజ మాటలకు ఆలోచనల నుంచి బయటపడింది సుజన. భలేదానివే, రెస్ట్ తీసుకోవడానికా నేనొచ్చింది? పద, నేను కూడా వంటగదిలోకే. వనజను అనుసరించింది సుజన. వనజ వాళ్ళాయన ఆఫీస్లోనే లంచ్ చేస్తాడట. ఆడవాళ్లు 3 డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వేపుడు చేశావా? వంకాయ టమాటా ముద్దకూర చేయాల్సింది, బాగుంటుంది అంది వనజ అత్తగారు. ఈసారి చేసుకుందాన్లేండి నవ్వుతూ చెప్పింది వనజ. ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుంటుందన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగా కోపం వచ్చింది. ఆవిడ ఏదో సాయం చేసినట్లు చేసుకుందాంలేండి అని వనజ అనడం కూడా నచ్చలేదు. కాని తన ఇల్లు కాదు కాబట్టి గమ్మున ఊరుకుంది. భోంచేసి స్నేహితురాళ్ళిద్దరూ నిద్ర కొరిగారు. సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదల్లేదు.
వంటగదిలో పనిచేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు. పనంతా చేసి, వెళ్ళి నాన్నమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి, నేను నా ఫ్రెండు డాబా మీదకు వెళ్తాం అంటే బలవంతంగా వెళ్లారు. ఆశ్చర్యమేసింది సుజనకు. తను ఇంట్లో లేనప్పుడు 1 గంట వాళ్ల నానమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు. అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను. బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లల్ని బాగా చూసుకుంటారేమో. తనలో తానే సమాధానపడింది సుజన. ఏమిటే ఎప్పుడూ ఆలోచనల్లోనే ఉంటున్నావు అన్న వనజ మాటలకు నవ్వేసింది. పిల్లల హోంవర్క్ ఆర్ధోక్తిలో ఆపేసింది సుజన. వాళ్ళు చేసుకుంటారులే, లేకపోతే తర్వాత చెప్తాను, మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాంరా అంటూ డాబా మీదకు దారి తీసింది వనజ. మాటలు తెగటం లేదు స్నేహితులిద్దరికీ. భోజనాల సమయానికి కిందికి దిగక తప్పలేదు. నీ ఫ్రెండుతో మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. రమా విశాల్ సినిమాకి వచ్చారట, ఇక్కడే భోంచేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది. చావు కబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు. రమ వనజ ఆడపడుచు, విశాల్ ఆవిడ భర్త. ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్లకు. దగ్గర్లోనే ఉంటారు. భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా. పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈసరికి వనజ వంట చేసేసేది కదా. ఈసురోమంటూ ఇప్పుడు 8 గంటలకి మళ్ళా వంట చేయాలా వాళ్ల కోసం? వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా. కోపం తన్నుకు వస్తోంది సుజనకు. నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉంటుందో అనుకుంటూ వనజ వైపు చూసింది. వనజ ముఖంలో ఏ భావమూ కనిపించలేదు. వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్లేటప్పటికీ అర్ధరాత్రి అయింది. ఇంత చేస్తే ఆ అమ్మాయి ఏదో అమెరికా నుంచి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారు మరీ మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ. వాళ్ళాయన ఒక్కడే వెళ్ళిపోయాడు. ఈ మాత్రం దానికి ఇంత హడావుడా? ఎదుటి వాళ్లకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా? సుజన మనసు కుతకుతలాడిపోయింది. ఆ తెల్లవారి ఇంకో సీన్. పిల్లలు స్కూల్కి వెళ్లేంతవరకు వనజ అత్తగారు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. టిఫిన్ ఏం చేస్తున్నావు? దోసలా? పెసరట్టేయకపోయావా? రమకిష్టం. పాపం అదక్కడ చేసుకుంటుందో లేదో. వీలైతే కొంచెం శనగ పలుకుల పచ్చడి చేయరాదు? పెసరట్టుతో బావుంటుంది. ఇలా కూతురి ఇష్టాల గురించి చెబుతూనే ఉన్నారు. ఇంకా ఆ కూతురు లేవనే లేదు. కూతురిని లేపి వదినకు సాయం చేయమనొచ్చు కదా. సుజనకు మండిపోతోంది. తన ఇంట్లోనూ ఇదే తంతు. చూసి చూసి వంట మనిషిని పెట్టేసింది. మీకేం కావాలో వంట మనిషితో చేయించుకుని తినండని చెప్పి. దానికి అత్తగారు ఎంత గొడవ చేసింది. వంటగదిలో అరగంట పనికి 6,000 ఆ వంట మనిషి ముఖాన పొయ్యాలా అని. అంతగా బాధనిపిస్తే మీరే ఆ అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే గింజుకుపోయింది. వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన. వనజ వంటగదిలో నానా హైరానా పడుతూ ఉంటే వాళ్ళాయన రఘు గది నుంచి బయటికే రాలేదు. వనజ మధ్యలో కాఫీ, ఆ తర్వాత టిఫిన్ తీసుకువెళ్ళి గదిలో కాసేపు ఉండి వస్తుంది. గదిలో ఆ మహానుభావుడి అవసరాలేవి తీరుస్తుందో మరి. గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ మీద తినొచ్చు కదా. ఇదేమన్నా రూమ్ సర్వీసా? బయటకొస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తోంది కదా. అబ్బే, అంత పాట. వీళ్ళ అవసరాలు తీరిస్తే చాలు, ఇంకేవీ పట్టించుకోరు. పళ్ళు పటపటా కొరుక్కుంది సుజన. భోజనాల వేళ ఇంకో సీన్. కూతురేదో చంద్రమండలం నుంచి దిగొచ్చినట్టు వాళ్ళ అమ్మగారు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇది వేసుకో, అది వేసుకో, అక్కడ వండుకుంటున్నావో లేదో, వదిన బాగా చేస్తుంది, ఇంకొంచెం వేసుకో, ఓ 2 రకాల కూరలు వేయించి పట్టుకెళ్ళరాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 పూటలు వస్తాయి అని తెగ గారాబం చేస్తోంది ముసల్ది. చేయించట, చేయించి ఎవడు చేయిస్తాడు? ఈవిడ కూతురులాంటిది కాదా కోడలు? కోడలితో ఎంత పనైనా చేయించవచ్చా?
మండిపోయింది సుజనకు. సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు. కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ. బజ్జీలు చేయమంటాను వదిన్ను, నీకిష్టం కదా, జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను, ఇంటికి తీసుకెళ్ళు, 4 రోజులు తినొచ్చు, కూతురికి చెప్తూ వాళ్ళత్తగారు హడావిడి పడిపోతున్నారు. ఆ మాటలు విన్న సుజనకు, ఆ బజ్జీలో జంతికలు మీరిద్దరూ కలిసి చేయొచ్చు కదా, ఖాళీగానే ఉన్నారు కదా అనెయ్యాలన్నంత చిరాకు వేసింది. ఏదో ఫ్రెండ్తో 2 రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడ అత్తగారి ఆరళ్లే. ఎక్కడైనా కోడలితో చాకిరీ చేయించడమే. ఈ కోడళ్ల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో. ఇంకెందుకిక్కడ, మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెబుతామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపు తెరిచి గదిలోకి వెళ్ళపోయి లోపల వాళ్ళిద్దరినీ చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరకు వేసి వెనుదిరిగింది సుజన. 4 రోజులు నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేంటే, ఏమైందే నీకు లాలనగా అడిగింది వనజ. ఏముందే, అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏమీ లేదు నీరసంగా అంది సుజన. తేడా ఏమీ లేదా కొంటెగా అడిగింది వనజ. గదిలో తాను వాళ్ళిద్దరినీ చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి? బిత్తరపోయింది సుజన. చెప్పవే మరింత కొంటెదనంతో అడిగింది వనజ. వాళ్ళాయన దగ్గరకు తీసుకుంటూ ఉంటే గారాలు పోతుంది వనజ. ఆ విషయం తను చూశానని ఎలా చెబుతుంది వనజతో? డైలమాలో పడింది సుజన. చెప్పవే రెట్టించింది వనజ. దాంతో బాగా మండింది సుజనకు. ఏమిటే నువ్వు నీ గొప్పలు, మీ ఆయన దగ్గరకు తీసుకోగానే వంటగదిలో బండ చాకిరీ చేశానన్న విషయం మర్చిపోవడం గొప్ప? కినుకగా అడిగింది సుజన. లేకపోతే ఆ బరువంతా నెత్తిన పెట్టుకుని మా ఆయన దగ్గర ఉండమంటావా? ప్రశ్నించింది వనజ. అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరకు తీసుకోగానే చాలండి సంబడం, భార్యను బాగా చూసుకోవడం తెలీదు గాని దీనికి మాత్రం తక్కువ ఏం లేదు అని విదిలించుకోవడం, చిన్నబుచ్చుకుని ఆయన ఆఫీస్కు వెళ్ళడం. ఇది గుర్తొచ్చింది సుజనకు. అయినా నాకు తెలియకడుగుతాను, భార్య వంటగదిలో ఎంత అవస్థపడుతుందో ఈ మగవాళ్లకు అక్కర్లేదు కాని గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కసుగా అంది సుజన. భార్యాభర్తల మధ్య ఉంటే చాలు, బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదిలిచ్చింది వనజ. సరే ఒకటి అడుగుతాను చెప్పవే, పనంతా నువ్వు చేసుకుంటూ ఉంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అంటుంటే నీకు కోపం రాదా? నాకైతే మండిపోతుంది. పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటుగా అడిగింది సుజన. కోపం తెచ్చుకుని నా మూడ్ నేను పాడు చేసుకోలేను. వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిన పెట్టుకుని నా ఆనందాన్ని పాడు చేసుకోను. మా అత్తగారు నన్నేదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది. పెద్దావిడ చాదస్తానికి ఏదో అన్నారలే అనుకుంటే ఆ మాట దూదిపింజలా తేలిపోతుంది. ఇన్నాళ్ళు అందరికీ వండిపెట్టిన మనిషి ఇప్పుడేదో తినాలనుకుంటే ఓపికున్న రోజు వండి ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన సొమ్మేం పోతుంది? ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు బదులిచ్చింది వనజ. సరే ఇంకో మాట అడుగుతాను చెప్పవే, నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోనివి చెప్తారన్న భయం నీకుండదా? మనసులో సందేహాన్ని వెలిబుచ్చింది సుజన. పిల్లలకు చిన్నప్పటినుంచి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా, ఎవరైనా చెడు చెబితే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి. అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయమూ ఉండదు. అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి? నవ్వుతూ అంది వనజ. మీ ఆడపడుచు అలా కూర్చొని ఉంటే ఆవిడకు అన్నీ చేసి పెట్టాలంటే నీకేమీ అనిపించదా? మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన. చెప్పాను కదా, అలా ఆలోచించి నా బరువును నా నెత్తిమీద పెట్టుకుని మొయ్యను నేను. 4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ. ఇంకో మాట, మీ అత్తగారు ఆడపడుచు నీకేమీ సాయం చేయకుండా పనంతా నీ మీద పడేసినా ఏమీ అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు? సందేహాన్ని వెలిబుచ్చింది సుజన.
భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకే విషయాలు చొరబడకూడదు. ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు. మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే. అయితే అత్తగారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు. వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన. పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది. 2 పిల్లలైతే చేయడం కష్టమని ఒక్కడితోనే సరిపెట్టుకుంది. ఉన్న ఆ ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది. అయినా తను ఆనందంగా లేదు. ఏదో అసంతృప్తి. తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా. అయినా వనజ ఆనందంగా ఉంది. 2 పిల్లలను చూసుకుంటూ కూడా. మరి తేడా ఎక్కడుంది? అత్తగారు, ఆడపడుచు వాళ్ళనే మాటలు, వాటి గురించే నిరంతరం ఆలోచిస్తూ, వాటికే ప్రాధాన్యతనిస్తూ ఆ ఆలోచనల బరువుల కింద నలిగిపోతోంది తాను. అత్తగారు ఏదైనా అంటే పెద్దావిడేలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతిక్షణం తను బాధపడుతూ వాళ్ళని బాధపెడుతోంది. వాళ్ళలా ఎందుకున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోవడం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమైందిప్పుడు. ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనస్సు తేలికై ఇంటి మీదకి దృష్టి మళ్ళింది. ఇంకోసారి మళ్ళీ వస్తానులేవే, ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను. శాంతించిన మనస్సుతో బ్యాగు చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన. కథ సమాప్తం.